ఇప్పుడు ప్రారంభమవ్వబోతుంది దేశంలోనే ఒక పెద్ద విచారణ. మీ ఆప్కి అదాలత్లో రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కే అదాలత్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఆప్కే అదాలత్లో ఇవాళ మనం చూడబోయే అతిథి జ్ఞానంలో గొప్పవారు. ఈయన ఇస్లాం గురించి చాలా అథారిటీతో మాట్లాడతారు. హిందూ స్క్రిప్చర్స్ గురించి కూడా బాగా బలంగా మాట్లాడుతారు. ఈయన మాట్లాడడం మీరు ఎప్పుడంతా వింటూనే ఉంటారు. ఈయన ఆడియన్స్ని మిస్మరైజ్ చేస్తాడు. ప్లీజ్ వెల్కమ్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. గట్టిగా టప్పట్లు కొట్టి స్వాగతించారు మిమ్మల్ని. ఇక రాబోయేది జడ్జ్. ఈమె కూడా చాలా విశేషమైన వ్యక్తి. ఈమె ఒక స్కాలర్, ఎడ్యుకేషన్ లో మంచి అనుభవంతురాలు. అది కూడా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో స్టూడెంట్ గా ఉన్నారు. అదే కాక జామియా మిలియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ ప్రొఫెసర్ నజ్మా అఖ్తర్. ఆప్కే అదాలత్లో ఇవాళటి విచారణ మనం ప్రారంభించడానికి ముందు ఇవాళటి జడ్జ్ ప్రొఫెసర్ నజ్మా అఖ్తర్ దగ్గర విచారణని ప్రారంభించని అడుగుదాం. మీరు స్టార్ట్ చేయొచ్చు. మొదటి ఆరోపణ పెట్టే ముందు, ప్రశ్నకు ముందు హారిస్ మహమ్మద్ యొక్క పొలిటికల్ కెరియర్ ని ఒక్కసారి మనం చూద్దాం. ఉత్తర్ ప్రదేశ్లో బులందర్ షహర్లో పుట్టినవారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తన పొలిటికల్ కెరియర్ని అలీగఢ్ ముస్లిమ్స్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా తన కెరియర్ని ప్రారంభించారు. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ 1973లో అలీగఢ్ ముస్లిమ్స్ యూనివర్సిటీలో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆయన 26వ ఏట ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ యూపీ బులంద్ షెహర్లో ఎంపీ అయ్యారు. 1980లో ఈయన కాన్పూర్ నుంచి లోక్సభకి గెలిచారు. దాని తర్వాత ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బెహ్రాయి నుంచి 3 సార్లు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ మిగతా విపి సింగ్ ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్గా ఉన్నారు. దానికి ముందు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఐఎన్బి అగ్రికల్చర్, ఎనర్జీ, ఇండస్ట్రీ అండ్ హోమ్ మినిస్ట్రీలో మినిస్టర్గా ఉండేవారు. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఒక స్కాలర్, ఒక రైటర్. మనసులో అనిపించింది ధైర్యంగా మాట్లాడగలిగే ఒక వ్యక్తిగా ఉన్నారు. లక్నో యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేట్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆప్కి అదాలత్లో తన వివాదాన్ని తనే చెప్పుకుంటారు. రండి ప్రారంభిద్దాం. మీ ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ మన అతిథి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మీద. ఆప్కి అదాలత్లో కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ గారి మీద ఉన్న ఆరోపణ, ఈయన ఇస్లాం గురించి భ్రమలో ఉంచుతున్నారు. ఆరిఫ్ సార్, దేశంలో ఉన్న అన్ని మసూదుల్లోనూ గొడవలు జరుగుతున్నాయి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లింకి వ్యతిరేకంగా ఉందని అందరూ అంటున్నారు. ఇది ముస్లింకి నష్టాన్ని ఏర్పరుస్తాయి, అందువల్ల దీన్ని మనం ఒప్పుకోకూడదు అంటున్నారు. కానీ మీరు దీన్ని ఒప్పుకోవట్లేదు. ఇది లాభకరమైందనే చెప్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క అందులో ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇంకా బయటికే రాలేదు. ఇంకా ఏది మనం ముందుకు రాకపోతే దీనివల్ల మనకి చాలా నష్టాలు ఏర్పడతాయని మనం ఎలా చెప్పగలము? ఏం లాభమో చెప్పలేము. ఇవాళ ఒక సిద్ధాంతంగా దాని గురించి మాట్లాడుతున్నాం. అదేంటంటే ఒక సిద్ధాంతం మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, దాంతోపాటు మనకి సమయాన్ని కూడా కేటాయించింది. అంతేకాకుండా దీన్ని అమలుపరచాలో లేదో అని గవర్నమెంట్ దగ్గర పెద్ద బాధ్యతనిచ్చారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సత్య ప్రమాణం చేసిన తర్వాత ఒక సిద్ధాంతాన్ని ఈ కాన్స్టిట్యూషన్ స్థాపిస్తానికి ప్రయత్నిస్తుంది. దాన్ని ఎందుకు విరోధిస్తున్నారో నాకు తెలియట్లేదు. ఇదిగో చూడండి, మొదటిసారిగా మేము చూస్తున్నాం మసీదుకు బయట క్యూఆర్ కోడ్ తగిలిచ్చారు. మళ్ళీ క్యూఆర్ కోడ్లో చూశారంటే
అంటే యూసీసీటీకి వ్యతిరేకంగా మసీద్కి వెళ్లే ఒక్కొక్క ముస్లిము దాన్ని లా కమిషన్ కి పంపించాలని చెప్పేదొచ్చి 4 కోట్ల ప్రజల దగ్గర మాట్లాడేశారని వాళ్ళ ఆ భావన ఏంటంటే సిద్ధాంత రీతిగా దీన్ని ఒప్పుకోకూడదని. 2017లో షైరాబాన్ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆవిడ వ్యాలిడిటీ ఆఫ్ ట్రిపుల్ తలాకా ఛాలెంజ్ చేసింది. వెంటనే సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పులో ఏం చెప్పారంటే అదొచ్చి కాన్స్టిట్యూషన్ యొక్క ప్రొవిజన్ ని వయోలేట్ చేయలేదు, అదే విధంగా ఖురాన్లో కూడా దీనికి ఎలాంటి చోటు లేదు. అప్పుడు అందరూ దాన్ని ఎదిరించారు. అది కూడా ఎంత స్థాయికి వెళ్లారంటే సుప్రీంకోర్టు ఏ స్థాయికన్నా వెళ్ళనివ్వండి, మేమేం చెయ్యాలో అది చేస్తూనే ఉంటాం. దాంతోపాటు 1 నెల లోపలే పార్లమెంట్లో ఒక ఫిగర్ పెట్టారు, 500 లోపల. దానికన్నా ఎక్కువ ఫిగర్ వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత. ఆ తర్వాత అదేంటంటే మన పిఎం ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒక బిల్ లోక్సభలో పాస్ అయింది. 2019 నుంచి ఇవాళ మనం 2023లో ఉన్నాం. ఎంతకాలం గడిచిపోయింది? 4 సంవత్సరాల్లో మీరే కనిపెట్టండి. ముస్లిం సమూహంలో చూశారంటే మీరు తలాక్ విషయంలో చాలా చేంజెస్ వచ్చాయి. 95% అదేంటంటే తలాక్ వద్దని లేదు, తలాక్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేదు, ట్రిపుల్ తలాక్నే రిస్ట్రిక్ట్ చేశారు. ఆ కారణం వల్లే 95% పైన డివోర్స్ విషయాలు తగ్గిపోయాయి. ఇందులో ఎవరికి లాభం? డివోర్స్ దొరికిన వెంటనే నడురోడ్డుకు వచ్చిన ఆడవాళ్ళకి లాభం దక్కలేదు. కానీ దానికన్నా ఎక్కువ మీరు చూడొచ్చు, ఆ చంటి బిడ్డలు ఈ డివోర్స్ కారణంగా చిన్న చిన్న పిల్లల జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళకే కదా లాభం దొరికింది, ఇదే పెద్దదిగా చూడాలి కదా. దాంతో దీనివల్ల ముస్లిమ్స్కి చాలా నష్టాలు ఏర్పడతాయని చెప్పారు. నష్టం ఏర్పడిందా, లాభం ఏర్పడిందా? దాంతోపాటు నేను ఏం చెప్తున్నానంటే అదిగో ఇలా చూడండి, 4 సంవత్సరాలే అయ్యింది, ఇంకా 40 సంవత్సరాలు పోనివ్వండి. 40 సంవత్సరాల తర్వాత దాని రిజల్ట్ చూడండి. ఆ సమయంలో పిఎంని వాళ్ళు దేవుడిగా చూస్తారు. ఎవరు చెయ్యంది ఈయన చేసి చూపించారు. 1000 సంవత్సరాల ముందే ఇది జరుగుండాల్సింది. ముస్లిం ఆడవాళ్ళందరూ నరక వేదన అనుభవించారు. పిల్లలు కూడా చాలా బాధపడ్డారు, రోడ్డు మీదకి వచ్చారు. 1 నెలలో 500 డివోర్స్ జరిగేవి. దీని కారణంగా ఎంతమంది పిల్లల జీవితం నాశనమైందో మీకు తెలుసా? కుటుంబాలు నాశనమైపోయాయి. 40 సంవత్సరాల తర్వాత మీరు దాన్ని అనుభవిస్తారు. ఇదొచ్చి పెద్ద మార్పుని చూపిస్తుంది. ఇదొచ్చి పెద్ద మార్పుని తీసుకొచ్చి ప్రజలు కూడా దీన్ని అంగీకరిస్తారు. ఇది 40 సంవత్సరాల తర్వాత ఉన్న ప్రజలకు వదిలేయండి. ముస్లింలకి ఇప్పుడు కూడా నష్టం ఏర్పడుతుందని చెప్తున్నారు. కూడా కపిల్ సిబిల్ సుప్రీం కోర్టులో ఆర్గ్యూ చేశారు కదా. ఇప్పుడు కూడా కపిల్ సిబిల్ గ్రౌండ్ లో ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే జరిగే ప్రతి పని యూనివర్సల్ సివిల్ కోర్టుని కూడా కలిపి రాజకీయం కోసం చేస్తున్నారంట, ఓటు కోసం అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోర్ట్ అంటే ఏంటో కూడా చెప్తున్నారు. అది వచ్చి పిఎంకి కూడా తెలియదట. ఇది ట్రిపుల్ తలాక్ కేసు అని ఆయనకి తెలియదా ఏంటి? కపిల్ సిబిల్ సార్ ఎప్పుడు ముస్లింల వైపు మాట్లాడటానికే ఆయన వచ్చారు. దాంతో ఆయన ట్రిపుల్ తలాక్ విషయంలో వాదించారు. ట్రిపుల్ తలాక్ ఉండాలి అన్నారు. ఈ విషయంలో కోర్టు తలదూర్చకూడదని చెప్పారు. ఏ పదంతో ఆయన ప్రారంభించారో తెలుసా? దాంతో నేను చెప్తున్నాను, ఈ ట్రిపుల్ తలాక్ ఆడవాళ్ళకి అవమానకరమైనది, ఇది అన్యాయమైనది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చాలా విషయాలు ఇక్కడ అన్యాయంగా జరుగుతున్నాయి. ఇక చాలా విషయాలు అది ఆడవాళ్ళ కోసం మంచిది కాదు. అప్పుడు దీన్ని మాత్రం ఎందుకు మీరు అంతం చేయాలని అనుకుంటున్నారు? అదేంటంటే అన్ని విషయాలు మీకు తెలుస్తున్నాయి. అదేంటంటే ట్రిపుల్ తలాక్ ఆడవాళ్లకు అవమానం చెప్తే ఇది అన్యాయాన్ని మీకు తెలుస్తుంటే అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈయన ట్రిపుల్ తలాక్ గురించి వాదిస్తున్నారు. అప్పుడు అది రాజనీతియా లేకపోతే ఇది రాజనీతియా? ఆయనే సమాధానం చెప్పమనండి. ముందు యూనిఫామ్ సివిల్ కోర్ట్ అంటే అందరికీ ఏంటో తెలియాలి కదా, అందులో ఏ ప్రొఫెషన్ ఉందని. ఇవన్నీ ప్రజలకు తెలియదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. బద్రుద్దీన్ అజ్మల్ సార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఉన్నారు, అస్సాం యొక్క పెద్ద లీడర్. ఒక్కసారి యూనిఫామ్ సివిల్ కోర్ట్ అమలుకు వచ్చిందంటే నేను చీర కట్టడం ప్రారంభిస్తానని, అలాగే 5 సంవత్సరాలకి గెడ్డాన్ని పెంచుతానని, 5 సంవత్సరాల తర్వాత గెడ్డం తీస్తానని, 5 సంవత్సరాలు మాంసం తింటాను, 5 సంవత్సరాలు మాంసం తిన్నని. ఇలా చూడండి, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమాధానం వీళ్ళు చెప్పారు. ఈ విషయాన్ని పెద్దగా తీసుకోవద్దు. మనకెందుకు ఈ విషయం?
ఎందుకని ఈ విషయంగా ఏం కమెంట్ ఇమ్మంటారు? ఒక మౌలానా ఏమంటున్నారంటే యూసీసీ వచ్చిందంటే ముస్లిమ్స్ కి నిక్కాంత జరగదు, వాళ్ళు కూడా అగ్నిని 7 సార్లు తిరిగి వస్తారని. ఇలా చూడు బ్రదర్, నా ప్రియమైన బ్రదర్, కేరళలో ఉన్న హిందూస్ కూడా 7 సార్లు అగ్ని ప్రదర్శన చేయట్లేదు. యూనిఫామ్ హిందూ కోర్టుకి అమలుకు వచ్చిన తర్వాత కూడా, ఒక చట్టం వచ్చిన తర్వాత మన సిక్ బ్రదర్ కూడా ఆ చట్టానికి కిందకే వస్తున్నారు. కానీ వాళ్ళు నేరుగా గురుద్వారకే వెళ్తున్నారు, అక్కడే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మన జైన్ బ్రదర్స్ వాళ్ళకనే ఒక స్టైల్ ఉంది. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇవాల్టి గవర్నమెంట్ అయినా సరే, రేపటి గవర్నమెంట్ అయినా సరే, 1000 చట్టాలు రానివ్వండి, 1000 గవర్నమెంట్లు వచ్చి పోనివ్వండి, మన ఇండియా యొక్క కళాచారం ఏకం సద్ విభ్రా బహుతా వదంతి. బహుతా యొక్క కళాచారమే ఇండియా యొక్క కళాచారం. మనం బహుదాన్ని మనమేమీ ఓర్పు వహించట్లేదు. డైవర్సిటీని, మన డైవర్సిటీని, బహుదాన్ని మనం దాన్ని పండగ చేసుకుంటున్నాం. మనం దాన్ని పెద్ద పండగలా చేసుకుంటున్నాం. భారతేషు పిస్త్రియ పురుషో నానా వర్ణ పిరికిత్తితే నానా దేవ కర్చనయుత నానా కర్మని కుర్వతే. భారతం యొక్క స్త్రీలు, భారతం యొక్క పురుషులు, వాళ్ళ తోలు రంగు వేరే వేరు. వాళ్ళు రకరకాల దేవుళ్ళని పూజిస్తున్నారు. వాళ్ళ ప్రార్థన వేరు వేరు. లోకంలో ఎలాంటి శక్తులైనా, రాజకీయాన్ని వదిలేయండి, ఇండియా యొక్క ఆచారాలని ఎవ్వరూ అంతం చేయలేరు. ఈ కళాచారం, ఈ లోకం అంతా కళాచారం మారుకుంటూ వస్తుంది. దీన్ని 150 సంవత్సరాల తర్వాత చూడొచ్చు. ఇండియా తన కళాచార ప్రయాణాన్ని ఇప్పుడు మొదలుపెట్టింది. డైవర్సిటీని వాళ్ళు గౌరవిస్తున్నారు. అది వాళ్ళు గౌరవించట్లేదు, దాన్ని వాళ్ళు మర్యాదతో అంగీకరిస్తున్నారు. ఏకం సద్విత్నా బహుతా వదంతి. కేవలం ఇది మాత్రమే కాదు. ఆకాశం తా పతితా యోహం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశం పెట్టివ గచ్చతి. నువ్వు దేవుడికి ఎలాంటి పేరైనా పెట్టుకో, ఎలాంటి పూజ అయినా నువ్వు చెయ్యి, అన్నీ ఒకే చోటకెళ్ళి చేరుతుంది. కానీ నువ్వు వాడికి ఒక పేరు పెట్టలేదు. ఏ పేరులో అయినా పూజించండి. ఈ దేశం కళాచారాన్ని పండగగా చేసుకుంటుంది. ఈ కళాచారం లాగానే ఉండదు. అలాంటప్పుడు కళాచారానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. యూసీసీని వాళ్ళ విషన్ ప్రకారం చూస్తున్నారు అందరూ. జివితు ఉల్మా హిందూ యొక్క ప్రెసిడెంట్ మౌలా అర్షద్ మగ్ని ఆయన ఏమంటున్నారంటే, మేము 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, యూసీసీ వస్తే ఈ అధికారం పోతుందని. మేము ముస్లిమ్స్ 80 ఏళ్లప్పుడు కూడా మేము చాలా స్ట్రాంగ్ గా ఉంటామని. కానీ ఆడవాళ్ళు 30 ఏళ్లకే నీరసించిపోతున్నారు. వద్దండి, ఎవరో చప్పట్లు కొట్టద్దు, నవ్వొద్దు, చాలా అసహ్యంగా ఉంది. ఇది విని చాలా బాధగా ఉంది. అవునండి, ఇదంతా ఒక భాష. ఇతని మాటలకి మనం బాధపడాలి అంతే. అదేంటంటే ఒక వయసైన ఆయన ఈ భాషని ఉపయోగించవచ్చా? అంతేకాకుండా ఇతను 4 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఖురాన్ తీసుకుని చదవండి. సూరై నిసా సెక్షన్ 3 లేకపోతే 4. అనాథ పిల్లలకి, విధవరాలకి, అందులో చూశారంటే అనాథ పిల్లల గురించి వర్ణించి రాశారు. దాంట్లో ఒక కాలంలో యుద్ధం జరిగింది. అది ముగిసిన వెంటనే మగవాళ్ళు లెక్క తగ్గిపోయింది. అప్పుడు చాలామంది విధవరాలు ఉండేవారు. జర్మనీ కేసునే మీ ముందు పెడుతున్నాను. వరల్డ్ వార్ తర్వాత జరిగింది. అప్పుడు వాళ్ళ ఆడవాళ్ళకి చెప్పారు, మీరు ఎంతమంది పిల్లల్ని కావాలనే కానండి, మేము ఆక్షేపణలు చెప్పాం. ఎవరు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారో వాళ్ళకి మేము ప్రభుత్వ మర్యాదలు చేస్తాము. అలా ఎందుకు జరిగిందంటే ఆ పరిస్థితి అలాంటిది. అప్పుడు మగవాళ్ళ పాపులేషన్ తగ్గిపోయింది. ఇదే విధంగా అహోద్పూర్ తర్వాత ఒక పెద్ద అంతం ఏర్పడింది. అప్పుడు దానికి అనుమతించారు. కానీ ఏ సందర్భంలో అనుమతించారు? విధవరాల కోసం, అనాథ పిల్లల కోసం ఒక రక్షణ కావాలని తీసుకొచ్చారు. కానీ ఏం చెప్పబడింది? మీరు ధారాళంగా చేసుకోవచ్చు, కానీ ఒక కండిషన్ ఉంది. మీరు వాళ్ళకి న్యాయాన్ని ఇవ్వాలి, నీతిని ఇవ్వాలి. ఖురాన్లో ఉన్న ఆ చాప్టర్ని చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. ఈ మనుషుల వల్ల ఇది అస్సలు సాధ్యం కాదు. వాడి వల్ల భార్యకి న్యాయాన్ని ఇవ్వలేడు. ఇందులోంచి ఏం తెలుస్తుంది? జాగ్రత్తగా వినండి. వాళ్ళు అడ్వైస్ చేస్తున్నారు. ఇలా చూడండి, పరిస్థితి చాలా దారుణంగా ఉండడం వల్ల నిన్ను మేము అనుమతిస్తున్నాం. కానీ ఖచ్చితంగా దీనికి అర్హుడివి నువ్వు కాదు. న్యాయం పొందాలని నిన్ను అనుమతిస్తున్నారు, కానీ ఖచ్చితంగా నీ వల్ల కాదని మాకు బాగా తెలుసు. ఆ తర్వాత కూడా ఒక విషయం ఉంది. అది వచ్చి నూర్లో
వివరంగా రాసుంది. వన్ తిహుల్ అయామా మింపున్. నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళవ్వకూడదు. నేను దీన్ని విన్నాను ఈ ఇన్స్ట్రక్షన్స్. అదేంటంటే ఈ విషయం గురించి మాట్లాడుతున్నారే, ఈ విషయాన్ని నేర్పించే వాళ్ళ దగ్గర అడిగాను. ఈ ఇన్స్ట్రక్షన్స్ కేవలం మగవాళ్ళకి మాత్రమేనా? అదేంటంటే పెళ్లి కాని ఆడవాళ్ళనే పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆడవాళ్ళకు కూడా ఉందా? అదేంటంటే పెళ్లి కాని మగవాళ్ళనే పెళ్లి చేసుకోవాలా? అదేంటంటే ధార్మిక రీతిగా ఇద్దరికీ సమానంగా ఉంటుంది. సరే, ధార్మిక రీతిగా ఇద్దరికీ ఇది సమానమైతే అప్పుడు 4 పెళ్లిళ్ళు చేసుకునే అధికారం ఎవరిచ్చారు? అధికారమే లేదే. కానీ ముస్లిమ్స్ 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చని చెప్తున్నారు కదా, అనుమతి ఉందిగా. ఉంది. ఈ అనుమతిలో వేరే దారి లేనప్పుడు దీన్ని చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ అప్పుడు, అదేంటంటే అవసరమైన పరిస్థితిలో అప్పుడు ఆ విషయాలు చేయడానికి అనుమతిస్తారు. కానీ కండిషన్ నార్మల్గా ఉన్నప్పుడు అప్పుడు దీనికి అనుమతి లేదు, పర్మిషన్ కూడా లేదు. కానీ ఓఎస్సీ సర్కార్ ఉన్నారు కదా, తను వేరేలాగా చెప్తున్నారు. ఎవడు చేసుకునేది? ఒక పెళ్లికే మా వల్ల కావట్లేదు, ఇంకా 2-3 అంటే కష్టం కదా. అదా, ఈ 4 పెళ్లిళ్ళు చేసుకుంటా అంటున్నారే, వాళ్ళనిల్లి అడగండి. ఇంకా నిజమైన సమస్య ఏంటంటే నేను చెప్తాను. అది డివోర్స్ వచ్చి అలౌడే. ముక్తలాక్ అధికారాన్ని తీశారు. భయం తగ్గిపోయింది. మీరు చేయలేదే అనుకోండి, మీరు ఆ అధికారాన్ని ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆ అమ్మాయి తల మీద కత్తెలా ఏలాడుతూ ఉండాలనుకుంటున్నారు. అప్పుడే తన్ని భయపెట్టి బెదిరించవచ్చు కదా. నువ్వు వచ్చి సరిగ్గా నడుచుకోకపోతే అప్పుడు ఎలా చెప్పాలి అంటే, నా ఇష్ట ప్రకారం ఇక్కడ ఏది జరగకపోతే నేను ఇంకొక పెళ్లి చేసుకోగలను. వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఈ హలాల్ ప్రొవిజన్ ఉంది కదా, అదొచ్చి ఆడవాళ్ళకి మర్యాదను చేకూరుస్తుందంట. అందువల్ల తలాక్ ఇవ్వడానికి వాళ్ళు భయపడాలి. ఇలా చూడండి, నేను వచ్చి నాకు తెలిసి ఆప్కే అదాలత్లో మిమ్మల్ని క్షమాపణ కోరడం మంచిది. ఎందుకంటే ఈ విషయంలో నేను ఏది మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు దీని గురించి ఏం చెప్పాలి? వీళ్ళు గీత దాటి వెళ్ళిపోతున్నారు. ఈ హలాలా మహిళలకి మర్యాద ఇస్తుందా ఏంటి? అదేంటంటే డైవర్స్ అయిన అమ్మాయిని ఇంకొకరితో పెళ్లి చేస్తారు. తనొచ్చి మళ్ళీ వాడిని డైవర్స్ చేస్తుంది, మళ్ళీ పాత మొగుడినే పెళ్లి చేసుకుంటుంది. ఇదంతా ఒక మర్యాదనా? వాళ్ళు చెప్పిన వాక్యాన్ని మీరు వినండి. ఒక అమ్మాయికి హలాల్ గా జరిగితే తనకి డైవర్స్ ఇచ్చే ధైర్యం రాదని. నేనేమంటున్నాను, తలాక్ ఇవ్వొచ్చని ఖురాన్లో నేరుగా రాసుంది కదా. మీకు 3 నెలలు టైం ఇస్తున్నారు కదా. మొదటి స్టెప్ వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి, తర్వాత స్టెప్ చాలా కఠినంగా అర్థమయ్యేలా చేయండి. 3వ స్టెప్పే 2 వైపులా పెద్దవాళ్ళు వచ్చి కూర్చోవాలి, వాళ్ళకి మధ్యస్థం చెయ్యాలి. ఇదంతా ఫెయిల్ అయిందంటే అప్పుడు తలాక్ ఇవ్వు. తలాక్ ఇచ్చిన తర్వాత 3 నెలలు మీరు కలిసి జీవించాలి. ఖురాన్లో ఇదంతా క్లియర్ గా రాసుంది కదా. దాంతో ఈ 3 నెలలు శారీరకంగా మీరు కలిసిపోయారంటే, లేకపోతే సమాధానం అయిపోయారంటే తలాక్ అలాగే క్యాన్సిల్ అయిపోతుంది. 3 నెలలు అయిన తర్వాత కూడా మీరు విడిపోయినా సరే మళ్ళీ నిక్కా చేసుకోవచ్చు. ఇప్పుడు ఖురాన్లో ఇదంతా క్లియర్గా రాసినప్పుడు ఎందుకు తలాక్ ఇస్తున్నారు? మీకు హలాల్ అప్పుడు అవసరమైంది. ఉదాహరణకి సాంబార్లో ఉప్పు ఎక్కువ వేస్తారని చెప్పి మీరు డివోర్స్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత బాధపడతారు, నేను డివోర్స్ ఇవ్వాలనుకోలేదు, తిట్టాలనే అనుకున్నాను. ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి. అందువల్ల ఎలాంటి చట్టం ఈ ముస్లింలకు ఖచ్చితంగా చెప్పలేము. వాళ్ళు ఖురాన్ని అవమానించగలరా? ఈ ట్రిపుల్ తలాక్ గురించి ఖురాన్లో ఎక్కడా రాయలేదు, కానీ ఇది నడవడికలో వస్తూనే ఉంది. కానీ ఈ నియమన చట్టం ఉంది కదా, అది కాన్స్టిట్యూషన్ కంటే గొప్పదంట. గోవాలో యూనిఫామ్ సివిల్ కోర్ట్ ఉంది. అక్కడ ముస్లిమ్స్ ని చూడండి. అదేంటంటే అక్కడ యూనిఫామ్ సివిల్ కోర్టులో చెప్పారా ఏంటి, నిక్కా చేస్తే అగ్నిని చుట్టరా అని? నువ్వు నీ శవాన్ని పాతి పెట్టకూడదు, కాల్చాలని ఏమన్నా చెప్తున్నారా ఏంటి? హిందువుల దగ్గరే అలవాట్లు ఉన్నాయి. హిందూస్లో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళు శవాల్ని అస్సలు కాల్చరు, వాళ్ళు శవాల్ని పాతి పెడతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన దేశానికి ఎలాంటి ప్రమాదము ఉండదు, ఎలాంటి ఆటంకాలు రావు. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశం అలాంటి వాటికి పండగ చేసుకుంటుంది. వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోర్టుని ఇంత అర్జెంటుగా ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడిందని, అలాగే బీజేపీ ఏదో పోలరైజ్ చేయడానికి చూస్తుంది, ప్రబలం అవడానికి చూస్తుందని, హిందూ ముస్లిమ్స్ సెపరేట్ చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారు. సరే, ఇదే కారణమైతే ఈ పోలరైజేషన్ ని ఆపడానికి ఏం దారుంది? మీరందరూ కలిసి ఒకటిగా నిలబడండి, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని చెప్పండి. అక్కడే పోలరైజేషన్ అయిపోయింది.
చెప్పాలంటే పోలరైజ్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు. అదేంటంటే పోలరైజేషన్లో నీకు ఇంట్రెస్ట్ లేదు, మా జీవన విధానమే వేరేగా ఉంది అంటున్నారు. అరే ఈ పోలరైజేషన్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఇది చాలా ఈజీ అయిన పని. వీళ్ళొచ్చి పోలరైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మీరు చెప్తున్నారంటే దాన్ని ఆపటం చాలా ఈజీ కదా. మీరు గవర్నమెంట్ ముందొచ్చి నిలబడండి, అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉంది, మీరు సరైన యూసీసీని తీసుకురండి. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ఈజీ అయిన పని. మీ ధార్మిక పద్ధతులు ఎలాంటి ఇబ్బందుల్లోనూ పడకుండా ఉండాలనుకోండి. చట్టంలో దానికి స్థానం కూడా ఇవ్వద్దు. దాన్ని గమనించటమే చాలా ముఖ్యం. ధార్మిక పద్ధతులు సరిగ్గా జరగడమే, ఎవరు అడ్డు వేయకుండా చూసుకోవడమే మీ పని. ఉదాహరణకు చెప్తున్నాను, ముస్లిం మొగుడైన వాడు తన భార్యతో శారీరకంగా కనెక్ట్ అవుతున్నప్పుడు మెహర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ యూసీసీ ముస్లిం మొగుడు దగ్గరికి వెళ్ళి భార్యకి డబ్బులు ఇవ్వద్దని చెప్తుందా? కొంచెం ఎక్కువ ఇవ్వమనే చెప్తుంది. అందువల్ల మాకేంటి సమస్య? అది రియాలిటీని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా అడగండి. అదేంటంటే అబ్బాయి వచ్చి పెళ్ళైన తర్వాత మొదటిసారి ఎప్పుడు వెళ్తున్నాడో తన భార్య దగ్గరికి, అప్పుడు తన మొదటి మాట ఏంటో తెలుసా? నన్ను నువ్వు క్షమించాలి. తను వెల్ ప్రిపేర్డ్గానే వస్తుంది, ఎందుకంటే తనకు కూడా మొదటిసారి పెళ్ళయి ఉంటుంది. తను ప్రిపేర్డ్గా ఉంటుంది, క్షమించేశాను. కానీ ఈ సమస్య ఎప్పుడు వస్తుంది? వాళ్ళలో ఉన్న రిలేషన్ చెడిపోయినప్పుడు వస్తుంది. ఎప్పుడు డివోర్స్ ఇస్తున్నారో అప్పుడు వాళ్ళు చెప్తారు మెహర్ ఇవ్వలేదని. అరే ఏంటయ్యా ఇది? మీరు శారీరకంగా మొదటిసారి చేరినప్పుడే మెహర్ ఇస్తారు. ఆ విషయంగా వీళ్ళు మాట్లాడరే మెహర్ ఇమ్మని. ఇప్పుడు యూసీసీ వచ్చారు, ముస్లిం మొగాళ్ళ దగ్గరికి వెళ్ళి మెహర్ ఇవ్వద్దని చెప్తారా? లేదు, ఎంత ఇవ్వగలరు అంతకన్నా ఎక్కువ ఇవ్వండి. ఇందులో ఏం సమస్య ఉంది? ఆడవాళ్ళ హక్కుల గురించి ముఫ్తీ సలీం అక్రమ్ కాజ్లీ దేవబంద్లో ఉన్నారు. ఆయన మాట్లాడింది నేను విన్నాను. ఆయన ఏమంటున్నారంటే ఆడవాళ్ళకి డైవర్స్ ఇచ్చే హక్కుని ఇవ్వలేదని, ఎందుకంటే ఈ ఆడవాళ్ళు ప్రతి దాంట్లో తొందరపడతారు, త్వరగా నిర్ణయం తీసుకుంటారంట. సరే, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇస్లాం అనే పేరులో పాకిస్తాన్ సృష్టించబడింది, సరేనా? సృష్టించబడిందా లేదా? కానీ పాకిస్తాన్లో ఇప్పుడు మీరు ఎన్ని పార్టీల గురించి చెప్పారో అన్ని పార్టీలు పాకిస్తాన్లోనే ఉన్నాయి. దేవబందీ స్కూల్ యొక్క చాలా మద్రాసాలు పాకిస్తాన్లో ఉన్నాయి. ఒక విషయాన్ని మీరు కనిపెట్టండి, ఎప్పుడు అయూబ్ ఖాన్కి మిసెస్ ఫాతిమాకి జిన్నాకి మధ్య ఎలక్షన్ జరిగిందో అప్పుడు ఇవన్నీ ధార్మిక ఏం చెప్పాలి పార్టీస్ ఉన్నాయే, పవే జమాతి ఇస్లామీలు ఉన్నాయో, పవితోన్మా, వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు? కంగారుగా నిర్ణయం తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇది ఆడవాళ్ళని అవమానపరిచేలాగా ఉంది. ఇలాంటి భాషని ఉపయోగించడం ఖురాన్ అప్పుడప్పుడు చెప్తుంది, ఈ ఆడ మగ అనేది ఒకే తత్వం వల్లే తయారయ్యింది. ఆడవాళ్ళు వచ్చి చాలా మృదువైన వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం మృదువుగానే నడుచుకోవాలి. వాళ్ళు సులభంగా రియాక్ట్ అయిపోతారు. ఒక మనిషిని మీరు అవమానపరిచి మాట్లాడినా సరే వాడు దాన్ని అంత పెద్దదిగా తీసుకోడు. కానీ ఒక ఆడదాన్ని మీరు అవమానపరిచి మాట్లాడారంటే వాళ్ళు నిజంగా చాలా మృదువైన వాళ్ళండి. వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకుని చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఒక అద్దం లాంటి వాళ్ళు. ఒక అద్దాన్ని చూసుకుంటున్నట్టు మనం వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని విషయాలుండి కూడా వాళ్ళు ఇలా మాట్లాడితే మనం ఏం సమాధానం చెప్పగలం చెప్పండి? ఇక్కడున్న కొంతమంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు. కేరళ సీఎం ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ 1 నేషన్ 1 కల్చర్ తీసుకురాబోతున్నారంట. సార్, మీరు కేరళ ఒక గవర్నర్, మీరు దీని గురించి ఏం చెప్పబోతున్నారు? ఈ విషయంగా నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరు ఇలాంటి చట్టాలని మన దేశంలో ధారాళంగా లోపలికి తీసుకురావచ్చు. ఆ తర్వాత 1000 సంవత్సరాలు వేచి ఉండండి. మనం ఇక్కడికి వచ్చి 1 నేషన్ 1 కల్చర్ కస్టమ్స్, రిచువల్స్, అలవాట్లు, కళాచారాలు, అన్ని రకాల అలవాట్లు, ప్రాక్టీసెస్ ఏది తీసుకొచ్చినా అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఎందుకు పనికిరాదు. ఈ దేశం గురించి బాగా తెలుసుకోవాలి. ఉదాహరణకి చెప్తున్నాను, ఒకే కుటుంబంలో పుట్టిన తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి రెండు సిస్టర్స్, ఒక అమ్మాయి శనివారం ఉపవాసం ఉంటుంది, ఇంకో అమ్మాయి ఏమో శుక్రవారం ఉంటుంది. దానికని గొడవ పడతారా ఏంటి? ఒక బ్రదర్ హనుమాన్ గుడికి వెళ్తాడు, ఇంకొక బ్రదర్ ఏమో శివుడి గుడికి వెళ్తాడు.
ఎవరిని ఆపుతారు మీరు? ఇక్కడ ఏమన్నా ఒక కల్చరా ఉందా ఏంటి? స్వామి వివేకానందర్ ఏం చెప్పారు? ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నానని చెప్పారు. రుచినాం వైచిత్ర్య దిర్జుకుటిల్ నానాపదృశాం నిర్ణా మేకో గమ్య సంసిం పైసా వన్న భీం. ఎలా ఈ నదులకి కొలనులకి తనకని ఒక గుణం ఉందో, ఎందుకంటే అన్నీ చివరికి సముద్రంలోనే కలుస్తున్నాయి. అదేవిధంగా మనం ఇక్కడ మనుషులము. మన పెరుగుదలకు తగ్గట్టుగా మన దారులను మనం ఎంచుకోవాలి. కానీ అన్నీ ఒకే చోటకి చేరుతున్నాం. ఇప్పుడే మన జ్ఞాపకం వస్తుంది. అవును, ఖురాన్లో నేను ఈ పదాలని చదివాను. ఇప్పుడే నాకు జ్ఞాపకం వస్తుంది. కుల్ కుల్లుల్ న్యామలు వలా షాకినతి. హుజూరు ససలంకి చెప్తున్నారు, మీరు ప్రచారం చేయండి. ప్రతి వ్యక్తి దేనికోసం ఆయన సృష్టించబడ్డాడో ఆ పనిని అతను చెయ్యాలి. పీర్కితి యాంతి భూతాని మహాభారతంలో వస్తుంది. ఏ కళాచారంలో ఆయన పుడుతున్నాడో ఆ పన్నే అతను చేస్తాడు. ఈ మనుషుల మధ్యలో సమాగ్రహతను మీరు తీసుకురాలేరు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్య కూడా మీరు తీసుకురాలేరు. మన మొహాలు వేరే వేరేగా ఉండొచ్చు, మన భోజనం రుచి వేరే వేరేగా ఉండొచ్చు. ఒకే కుటుంబంలో కొంతమందికి బాజిరి, నాకు బాజిరి అంటే చాలా ఇష్టం. కొంతమందికి గోధుమ రొట్టె అంటే చాలా ఇష్టం. కొంతమంది చపాతీ తిండు, రైసే తింటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన భారతీయ కళాచారం ఉంది చూడండి, అది చాలా పురాతనమైన విషయం. మన ఈ కల్చర్ని మిగతా వాళ్ళ కల్చర్తో పోల్చుకోకూడదు. దానికి కారణం ఏంటంటే అక్కడంతా మీరు చూసారంటే వైవిధ్యమైన పద్ధతులను వాళ్ళు అక్కడ అంగీకరించరు. స్వామి వివేకానందర్ చెప్తున్నారు, నేను క్రిస్టియన్ చర్చ్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని ప్రే చేస్తాను. నేను ముస్లిమ్స్ మస్జిద్లోకి వెళ్తాను, అక్కడ కూర్చుని నమాజ్ చేస్తాను. నేను హిందువులు వాళ్ళు ధ్యానం ఎక్కువ చేస్తారు, నేను వాళ్ళ దగ్గర కూడా వెళ్తాను. వాళ్ళ దగ్గర ధ్యానం యోగా కూడా చేస్తాను. మనకి ఇందులో ఎలాంటి సమస్య లేదు. ఇదంతా ప్రార్థన పద్ధతి. దాంతోపాటు మనం ఎవరిని కొలుస్తున్నామో వాడికి మనం ఏ పేరు ఇవ్వలేము. మీరు చాలా అద్భుతంగా చెప్పారు. కాలానికి తగ్గట్టుగా మార్పులు వస్తూనే నేను ఉంటాయి. మీకు హకీం చెప్పిన పాత విషయం చెప్తాను. అది ఏంటంటే ఇప్పుడే కదా చెప్పారు మీరు, నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానని. నేను ఖురాన్ని కోట్ చేస్తున్నాను. ఒక్క పదాన్ని కూడా తప్పుగా నేను చెప్పను. ఏది చెప్పినా ఖురాన్లో ఉన్న ఉదాహరణ కూడా చెప్తాను. కానీ నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను, మీరు చెప్తున్నారు. ఖురాన్లో క్లియర్గా రాసుంది, ఇల్లా తత్స్రు ఔజిబ్ సదామా అలీమా వయస్తబ్దిల్ కౌమన్ కైరకుం లా ఎదురకుం షయ్యన్. నువ్వు ఈ కాలంతో పాటు ప్రయాణం చేయకపోతే, సమయం యొక్క ధోరణి నేను చెప్తున్నాను, నువ్వు ముందుకి సాగకపోతే ఏంటి? ఇక్కడ నది నీటి గురించి చెప్పట్లే. ఇక్కడ ఏ స్థితి ఉందో దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ముందుకి సాగకపోతే నువ్వు వచ్చి ఎన్నో రకాల బోల్డ్ అన్ని కష్టాలని నువ్వు అనుభవిస్తావు. అది మాత్రమే కాకుండా నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడ ఇంకొకడు వచ్చి కూర్చుంటాడు. అది ఎలా చెప్పబడుతుందో చూడండి. ఇన్నకుం ఫీ జమాని మన్ తరకా మిన్కుం ముష్రా మా ఉమీర బిహి హలక ఫుమ్మ యాతి జమానిం మన్ అమీలా మిన్కుం బి ఉష్రి మా ఉమీర బిహిన్ నజ. ఇలాంటి స్థితిలో చూడండి, ఇలాంటి స్టేట్మెంట్ ఉంది కదా, ఎంత సెన్సిటివ్గా ఉందో. ఇవాళుండే పరిస్థితిలో నిన్ను ఏం చేయమంటున్నారో దాన్ని నువ్వు 10% కూడా చేయకపోతే అప్పుడు నీ పని అయిపోతుంది. అదేంటంటే అది నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఆ తర్వాత వచ్చే కాలంలో అందులో నువ్వు 10% కూడా నువ్వు అచీవ్ చేసావంటే అందులో నీకు మోక్షం దొరుకుతుంది. అదేంటంటే దీనికంతా ఏంటి అర్థం? మారే స్థితిని బట్టే నువ్వు నీ జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండాలి. దానికి తగ్గట్టు నన్ను వదిలేయండి. ఇస్లాం పేరు చెప్పే కదా పాకిస్తానే తయారైంది. 1947లో సృష్టించబడింది. 1962 ఎన్ని రోజులు అయ్యింది? 12 ఇంకా 3 15 సంవత్సరాల్లో వాళ్ళు ఈ పర్సనల్ లాని ఇదంతా లేకుండా ఇస్లాంని ప్రాక్టీస్ చేయలేమని చెప్తున్నారు కదా. అది వాళ్ళు మార్చేశారు, మొత్తంగా మార్చేశారు. పండిట్ ప్రాణాలతో ఉండేవారు. హిందూ కోర్స్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు పండిట్ భయపడిపోయారు. పండిట్ నెహ్రూ మనసులో ఒక చిన్న భయం ఉండింది, పాకిస్తాన్ నన్ను ఎదిరించి లోకమంతా ప్రాపగండా చేస్తారు. ఇందుకోసమే నేను సెపరేషన్ అడిగాను. ఎందుకంటే భారతంలో మన ధర్మం, మన ప్రాక్టీస్,
మన కళాచారం, మన భాషకి ప్రమాదం వస్తుంది. ఇది పండిటే చెప్పారు, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ పండిట్ యొక్క జీవితంలోనే ఇదే పాకిస్తాన్ 1962లో ట్రిపుల్ తలాకాన్ని బ్యాన్ చేశారు. దాంతో ఫాలీ గేమింగ్, మల్టిపుల్ మ్యారేజ్ని వాళ్ళు బ్యాన్ చేశారు. అదేంటంటే పాకిస్తాన్ చేయగలదు, కానీ మన ధర్మం చాలా వినోదమైనది. మన వల్ల ఇది కుదరదు. మేము ముందుకు సాగము. సరే సార్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ ఆప్కే అదాలత్లో బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపిద్దాం. మౌలానా రూమి ఒక కవిత చెప్తున్నారు. కతూల్ వరాయ్ వసల్ కర్దనాంది, నేవరాయ్ ఫసల్ కర్దనాంది. మనం ఈ భూమి మీద జీవించడం వలన అందరినీ ప్రేమగా కలుపుకొని జీవించాలి. మిగతా వాడి జీవితాన్ని పాడు చేసి మన జీవితాన్ని పాడు చేసుకొని ఈ భూమి మీద మనం పుట్టలేదని ఆయన చాలా అద్భుతంగా చెప్పారు. వెల్కమ్ బ్యాక్. మీ ఆప్కే అదాలత్లో మన అతిథి కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. ఆప్కే అదాలత్లో నెక్స్ట్ వచ్చే ఆరోపణ. ఆప్కి అదాలత్లో కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ గారి మీద ఉన్న ఆరోపణ, వీరు ఇస్లామీయుల మనోభావాలని గాయపరుచుతున్నారు. ఆరిఫ్ సార్, ఎంతో మంది చెప్తున్నారు, ఒలిమా ఉన్నారు, మౌలానా ఉన్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు ముస్లిమ్స్ చూసి కొంతమంది ఏవేవో మాట్లాడుతున్నారు, సిఏఓ గురించి, యూసీసీ గురించి. దీనికి మేము వ్యతిరేకంగా వెళ్తే ఆరిఫ్ సార్ వెంటనే వచ్చి నిలబడుతున్నారని. ఎప్పుడు చిత్రవాద అని వస్తుందో నేను మీకు కోట్ చేస్తున్నాను. యూపీలో ఏఐఎంఐఎం లీడర్ షౌకత్ అలీ ఏమంటున్నారంటే తీర్పన్న పేరుతో ముస్లిమ్స్ని కొడుతున్నారని, ముస్లిమ్స్ ఇలాకాలో బ్యాంక్ ఏటీఎంస్ని బ్లాక్ చేస్తున్నారని, గెడ్డాన్ని తోపిని నిశానా చేసేస్తున్నారని, అబ్దుల్ని ఎవరైనా దాడి చేస్తే ఆరిఫ్ సార్ అసలు ఏమంటూ లేదని. ఇక్కడ మీరే నిర్ణయాన్ని తీసుకోవాలి. అదేంటంటే ఎక్కడ, ఎలాంటి సమయంలో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. నేను ప్రెస్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. సామాన్య ముస్లిమ్స్ అంతా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. కేరళ స్టోరీస్ వచ్చాయి, అవొచ్చి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయని అనుకుంటున్నారు. వాళ్ళ మీద దాడి చేయడానికే తీశారంట. కేరళలో ఉన్న సిచ్యువేషనే వేరు. కేరళలో ఉన్న వాళ్ళు మమ్మల్ని వేరేగా చూడలేదు. అదేంటంటే హిందూ భాష లేకపోతే ముస్లిం భాష అని. ఎవరో చెప్పరు ఇది ముస్లిం కల్చర్, ఇది హిందూ కల్చర్ అని. ఎవరో చెప్పట్లేదు ఇది ముస్లిం భోజనం, ఇది హిందూ భోజనం అని. ఒకే విధంగా గ్యాస్ ఉంది, ఒకే విధంగా భోజనం ఉంది, ఒకే భాష మాట్లాడుతున్నారు. అక్కడ పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. ఆ పరిస్థితిని పాడు చేయడానికే చాలా మంది అక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారు. కంటిన్యూగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చాలా సంవత్సరాలుగా. మీకు తెలుసు, చాలా సంవత్సరాల ముందు ఒక క్రిస్టియన్ ప్రొఫెసర్ యొక్క 2 చేతుల్ని కట్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగితే మనం దాన్ని గమనించాల్సిందే. ఏ ఒక అమాయకుణ్ణి, అదేంటంటే తప్పు చేయని వాడు ఎలాంటి కారణం వల్ల చావకూడదు. సరే, అలాగే తప్పు చేసున్నా వాడి మీద యాక్షన్ తీసుకోవటం అథారిటీస్కి మాత్రమే ఉంది, ప్రైవేట్ ఇండివిజువల్కి లేదు. ఇదంతా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ దీనికన్నా పెద్ద బాధ ఏంటంటే మనం వచ్చి పబ్లిక్లో, అదేంటంటే 1947లో మన దేశం విడిపోయింది. ఇంకా చెప్పాలంటే మనం దాన్ని పూర్తిగా మర్చిపోలేదు. ఒక లోతైన గాయం మనసులో ఉంది. ఈ గాయాన్ని ఆర్పే ప్రయత్నాన్ని మనం వెతకాలి. దానికి కావాల్సిన పని కూడా మనం చేయాలి. ఆ గాయానికి మందు వేసేలాగా ఉండాలి అది. అందుకని దాన్ని అప్పుడప్పుడు మనం గాయపరచకూడదు. మన మాటల్ని ఆ గాయం ఎక్కువ చేయకూడదు. వీళ్ళు 1987లో ఏం చేశారు? ఇదిగో చూడండి, ఆ గాయాన్ని 1947లో పెద్దదిగా మార్చారు. ఎప్పుడు భావాలు బాధించబడుతున్నాయో అంటే కొంతమంది చెప్తున్నారు మదర్షాని మూసేయండి అని. అస్సాంలో ఇది జరిగింది. ఎన్నో మదర్షాల్ని క్లోజ్ చేసేశారు. యూపీలో మదర్షాని సర్వే చేయాలని చెప్తున్నారు. మీరు మొత్తం లోకాన్నే తీసుకోండి, అరబ్ దేశాలనే తీసుకోండి. ఎన్ని మద్రసా ఇండియాలో ఉన్నాయో అంత లెక్క మద్రసా అరబ్ దేశాలు కూడా లేవు. దేవ్బంద్ ఉంది, నత్వా ఉంది, బరేలి మద్రసా అయింది. ముస్లిం దేశాల్లో కూడా ఈ మద్రసా లేదు. మీరు 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 ఒకటి చేయండి, ఇదే మద్రసాని కొంచెం అక్కడ చూడమనండి, బయట దేశాల్లో పెట్టండి. మీకు పర్మిషన్ అసలు దొరకదు, ఖచ్చితంగా దొరకదు. ఇండియాలోనే అందరికీ అన్ని రకాల స్వతంత్రం ఉంది. ఇందులో మంచి విషయం ఏంటంటే మీరు చట్టానికి లోబడి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఓవైసీ సార్ అసలు ఏం చెప్తున్నారంటే
ఈ మదర్సే దేశ స్వతంత్రంలో పాల్గొన్నారంట, ఇండియాని విడుదల చేశారంట. కానీ దీన్ని చాలా అనుమానంతో చూస్తున్నారంట, ఎందుకంటే ఇక్కడ దేశద్రోహ చర్యలు చాలా జరుగుతున్నాయంట. ఎవరు ఇదంతా గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ ఒక విషయం చెప్తున్నాను. నేను వచ్చి ఎవరి పేరు చెప్పను, కానీ నాకు ఒక విషయం తెలుసు. ఎవరి పేరు మీరు చెప్తున్నారో ఆయన ఏ ఆర్గనైజేషన్లో ఉన్నారో. మొత్తం దేశం 15 ఆగస్ట్ 1947లో విడుదల అయ్యింది, కానీ హైదరాబాద్ 13 నెలల తర్వాతే దానికి విడుదల వచ్చింది. దీనికి ఎవరు కారణం? ఈ ఆర్గనైజేషనే కారణం. అప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఫౌండర్ ఉన్నారు కదా, కాసిం రిజ్వీ. కొంచెం హిస్టరీని చదవండి. ఈ 13 నెలలు అక్కడ ఏం జరగలేదు. ప్రజలు ఏమేమి రాశారో మీకు తెలుసా? అక్టోబర్లో అక్కడ పోలీస్ యాక్షన్ జరిగినప్పుడు అక్కడ చాలా విషయాలు రిపోర్ట్లో వచ్చాయి, చాలా తప్పులు కూడా జరిగాయి. సో అందులో జస్టిఫికేషన్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చాయి. సార్, వీళ్ళు మన సేనకి చెందిన వాళ్ళు, పోలీస్. వీళ్ళు హైదరాబాద్ బయట ఉన్నారు. వీళ్ళందరూ గవర్నమెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 13 నెలలు రిపోర్ట్ చదువుతూ ఉన్నారు. అదేంటంటే ఆడవాళ్ళని ఎలా రేప్ చేశారు, ఎలా అమాయకుల్ని చంపారు. ఇదే వాళ్ళ లోపల ఉన్న కోపాన్ని ఏర్పరిచింది. ఇది చరిత్రలో రాయబడింది. దీనికంతా ఎవరు బాధ్యతలండి? ఇవాళ విడుదల గురించి పెద్దదిగా మాట్లాడుతున్నారు. వీళ్ల వల్లే హైదరాబాద్కి 13 నెలలు స్వతంత్రం లేటుగా దొరికింది. ఇప్పుడు ఇంకో విషయం చర్చలో ఉంది, లవ్ జిహాద్. దాంతో కొన్ని రాజ్యాలు చట్టాన్ని రూపొందించారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు అయితే ఏంటి, ఏ ధర్మానికి చెందిన వాళ్ళు అయితే ఏంటి, పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను. అదేంటంటే ఈ మనసుకి సంబంధించిన విషయాల్లో ఎవరు ఎలాంటి రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తున్నారో చెప్పలేము. కానీ ఒక విషయం ఉంది, అదేంటంటే ఒక సమస్య ఉంది. జిహాద్ అనే పదాన్ని తన లోపలే దీన్ని మీరు ఖురాన్లో చదివారంటే దీని అర్థం తెలుస్తుంది. ఈ జిహాద్ ఎప్పుడు జరుగుతుంది అంటే, అదేంటంటే మిమ్మల్ని మీ గుర్తింపుని పెట్టి మిమ్మల్ని చిత్రవద చేశారంటే అప్పుడు ఏమీ చేయలేము. ఎప్పుడు మిమ్మల్ని మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమని ఇబ్బంది పెడుతున్నారో అప్పుడు మీరు ఏమీ చేయలేరు. మీరు మీ ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత సమాధానం చెప్పే స్థితిలో కానీ మీరుంటే దానికి ఖురాన్ ఏం చెప్తోంది? ఉజీనా లిల్లజీనా యుకాతిలూన బిఅన్నహుం జులిమ్. ఎవరు చిత్రవద్ద చేయబడ్డారో వాళ్ళకి పోరాడే అర్హత ఉంది. అదేంటంటే మీరు అమాయకుల్ని, ఒక గొడవల్ని రేపి ఆ అమాయకుల మీద మీరు దాడి చేశారనుకోండి, దానికి జిహాద్ అని పేరు పెట్టారంటే, అదేంటంటే కాశ్మీర్లో అదేంటంటే ఇంటిని వదిలేసి అక్కడ ఎవరిని తరిమేశారు? ఎవరి ఇంటి మీద గొడవ పెట్టి తరిమేశారు? పండితులనే కదా. వాళ్ళకే అర్హత ఉంది. ఆ రోజే లెగిసి ప్రశ్న అడిగి ఉండాల్సింది. ఇప్పుడు మీ పేరు చెప్పారు కదా, వీళ్ళలో ఎవరైనా వచ్చారా? వీళ్ళని కాశ్మీర్ నుంచి తరిమి కొడతానని ఎవరైనా చెప్పారా? చాలా పెద్ద క్షమించలేని నేరాన్ని ఖురాన్ ఏం చెప్తుంది? అన్యాయం జరిగితే నీ ఆయుధాన్ని నువ్వు చేతిలో తీసుకో అని చెప్తుంది. వాళ్ళ అన్యాయం కారణంగా నిన్ను చిత్రహింస చేసి నిన్ను ఇంటి నుంచి బయటికి పంపిస్తే అప్పుడు నువ్వు ఆయుధాన్ని తీయి. ఏ ఆధారం పెట్టుకుని కాశ్మీర్లో ఉన్న పండితుల్ని ఎలా బయటికి పంపించారు? దానికి కారణం వాళ్ళు వేరే ఒక గుర్తులో ఉన్నారు. దీన్ని ఎవరు చేశారు? ఎవరు ఏ మతాన్ని అయితే పాటించట్లేదో వాడే అది చేసింది. ఎవరిని వదలలేదు. అది వీళ్ళు ఏంటంటే వాళ్ళు అది ఏమంటారు, అక్కడ సపరేట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళని కూడా కొట్టారు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? హంతకులు వాళ్ళనే మొహాయిదని చెప్పుకుంటున్నారు. ఒక హంతకుడు తన్ని తానే ముజాహిద్ అని చెప్పుకుంటున్నాడంటే, జిహాద్ ఖురాన్ డెఫినేషన్ ఉంది కదా, దాన్ని డిస్ట్రాయ్ చేసే పర్మిషన్ మీరు ఇచ్చేశారా? మీరు దానికి పర్మిషన్ ఇచ్చేశారంటే అప్పుడు ఇంకో చోట వేరే ఎవడైనా దాన్ని తప్పుగా ఉపయోగిస్తానికి ప్రయత్నిస్తాడు. మీరు అక్కడే దాన్ని ఆపి ఉంటే, దాన్ని ఎదిరించి మీరు మాట్లాడుంటే అప్పుడు ఇదంతా జరిగే అవకాశం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితికి పశువధ అన్న పేరుతో లించింగ్ జరుగుతుంది. అంటే మీరొక పశువుని వధిస్తున్నారంటే, దానికి దండించే విధంగా వాడిని మీరు చంపేశారంటే, ఇలాంటి సంఘటనలు ఎమోషన్ని బయట పెడుతూనే ఉంటాయి. అలా కాదు, నేను మీతో ఒక విషయం అడుగుతున్నాను. ఈ దేశం యొక్క పాపులేషన్ ఎంత? 140 కోట్లు. 140 కోట్లు. ఎన్ని సంఘటనలు జరిగాయి? వాళ్ళకి ఖండం చెప్పాలి, వాళ్ళని తిట్టి పారేయాలి.
140 కోట్లుండే ఈ దేశంలో ఏం జరుగుంటుంది? నేను మీ ముందే కూర్చున్నాను. అక్కడ ఉన్న జడ్జి వచ్చి జానియా యొక్క వైస్ ఛాన్సలర్ 1990లో, దానికి ముందు 4 అటెంప్ట్లు జరిగాయి. 1990లో ప్రొఫెసర్ కుషిలు హస్తర్, ఆయన కాశ్మీర్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్. అతని తీవ్రవాదులు చంపేశారు. నేను అతని అంతిమ క్రియలో పాల్గొన్నాను. శ్మశానంలోకి వెళ్లే ముందు నా తల మీద ఇనప రాడ్డుతో నన్ను కొట్టారు. ఇంకా మిగతా విషయాలు మీకు తెలుసు. నన్ను చూడటానికి మీరు వచ్చారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? 10 నిమిషాలు ఇంకా లేటుగా వచ్చుంటే మీరు ఆ తర్వాత వేరేగా అయిపోయిండేదని. అందుకే చెప్తున్నాను, ఎవరైతే ఇలాంటి గొడవలకి తోడుగా వెళ్తున్నారో వాళ్ళు దీనికి బాధ్యత తీసుకోవాలి కదా. వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో చూడండి. వాళ్ళ చేష్టల వల్ల, తీవ్రవాద చేష్టల్ని రెచ్చగొట్టడం మనకు తెలుస్తుంది. నేనొచ్చి ఒక సన్యాసిలా జీవిస్తున్నాను. అందుకే చెప్తున్నాను, ఒకే ఒక అమాయకుడైన మనిషిని మీరు చంపారంటే అది కూడా వాడు తప్పు చేసినా పర్వాలేదు. ప్రైవేట్ ప్రజలకి ఇలాంటి అధికారం లేదు. కేవలం ఇక్కడ ఉన్న గవర్నమెంట్, ఆ తర్వాత చట్టానికి మాత్రమే అధికారం ఉంది. నేను ఎప్పుడూ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయను. కానీ నేరస్తుల మీద నడవడిక తీసుకున్నారా లేదా, ఈ ప్రశ్నే మనం అడగాలి. నడవడికలో తీసుకోబడింది. లిన్సన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద నడవడిక తీసుకున్నారు. నడవడిక తీసుకోలేదని అస్సలు చెప్పలేము. అందువల్ల లిన్సన్ జరిగింది కదా, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడకూడదు. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న, ఆ లిన్సన్ ఎవరైతే చేశారో వాళ్ళని వదిలేశారా? లేదు, నడవడిక తీశారు. సార్, రోడ్లో నమాజ్ చదివారంటే వాళ్ళ మీద కేసేస్తున్నారు. కానీ అదే సమయంలో ట్రైన్లో భజన కీర్తన్ని చేశారంటే ఏ యాక్షన్ తీయట్లేదు. దాని గురించి కొంచెం చెప్తారా? నేను ఒక విషయాన్ని అంగీకరిస్తున్నాను. ఒక కాలంలో రోడ్లో కూడా ప్రజలు నమాజ్ చదివారు. రెయిన్ పార్క్ మస్జిద్ బయట కూడా చదువుతారు. ఎందుకంటే ఈద్ బక్రీద్ ఫంక్షన్ జరిగేటప్పుడు మసీదులో అంత చోటు ఉండదు. కానీ అదే సమయంలో ట్రాఫిక్ సమస్య కూడా అడ్డం వస్తుందని మనం ఒప్పుకోవాలి. ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఆ తర్వాతే వాళ్ళు వేరే పద్ధతిని పాటించారు. ఇలాంటివి వస్తాయని తెలిసే వాళ్ళు వేరే దారిని కూడా కనిపెట్టారు. అదేంటంటే ఒకసారి కాదు 2 సార్లు కూడా మీరు నమాజ్ చదవచ్చు. ఆ తర్వాత ఇదంతా జరిగేది కూడా పబ్లిక్ స్పేస్లోనే అంతా జరుగుతుంది. కానీ ట్రైన్లో భజన చేయటం వేరే. ట్రైన్లో వచ్చి అదేంటంటే ఒక ఇండివిజువల్ పర్సన్ నమాజ్ చదువుతున్నాడు అంటే ట్రైన్లో చదవటం నేను కూడా చూశాను. వాడు నమాజ్ చేయడం ప్రారంభిస్తే వాడు పక్కన కూర్చున్న నాన్ ముస్లిమ్స్ అందరూ కూడా లెగిసి వాళ్ళకి చోటు కూడా ఇస్తున్నారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగలేదు కదా. అది నేను నా కళ్ళారా చూశాను. ఎవరో చెప్పింది నేను చెప్పట్లేదు. నేను స్వయంగా చూశాను ట్రైన్లో చాలామంది నమాజ్ చదవడం. ఇంకా నాకు ఇది కూడా తెలుసు. అది ఇక్కడి నుంచి చూసారంటే ఢిల్లీ నుంచి 120 కిలోమీటర్లు దూరంలోనే ఉంటుంది. మార్కెట్ ఉంది, ఒక చిన్న టౌను. మార్కెట్ వెనకాల ఒక గుడి ఉంది. మసీదు కాస్త దూరంలో ఉంది. నేను చెప్పేది 100% నిజం. మా సొంత వాళ్ళు ఆ టౌన్లో ఉంటున్నారు. అక్కడ ముస్లిమ్స్ షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ వెనక నుంచి గుడిలోకి వెళ్తున్నారు. పూజారి ఒక చోటు ఇస్తున్నాడు, దాన్ని క్లీన్ చేసి పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి నమాజ్ చదువుకుంటున్నాడు. ఇప్పుడు మౌలానా రూమీ ఒక కవిత ఉంది. కతూ వరాయే వర్సల్ కరాంది నేబరాయే ఫసల్ కరాంది. మనం ఈ భూమి మీద ఉండడం వలన మనం ప్రేమ కరుణ చూపిస్తూ అందరితో మనం ప్రశాంతంగా జీవించాలి. నేను నా జీవితాన్ని చెడిపి మిగతా వాళ్ళ జీవితాన్ని చెడిపి అందరి జీవితాలని నరకం చేయడానికి నేనేమి ఇక్కడ పుట్టనే లేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ ఆప్కి అదాలత్లో ఆరిఫ్ గారి దగ్గర ఎన్నో ప్రశ్నలు అడగొచ్చు. क्यों हालिक को मकलूब में कायल रहे पर्दे पीराने कलीसा को कलीसा सहदा. అదేంటంటే డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండాలి పరమాత్మకి ఆత్మకి కూడా. మధ్యన వస్తున్నారు కదా, వీళ్ళని తరివి కొట్టండి. వెల్కమ్
వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్ లో మనం విచారణ నడుపుతున్నాం, అలాగే ప్రశ్నలు అడుగుతున్నాం కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారి దగ్గర. ఆప్కి అదాలత్ లో నెక్స్ట్ వచ్చే ప్రశ్న, ఆప్కి అదాలత్లో కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ గారి మీద ఉన్న ఆరోపణ, వీరు ముస్లిముల్ని తప్పుదారిలో నడిపిస్తున్నారు. కేరళ సీఎం మీ మీద ఒక ఆరోపణ వేశారు. ఆయన ఏమన్నారంటే, గవర్నర్ సార్, ఆర్ఎస్ఎస్ ఆయుధం లాగా పనిచేస్తున్నాడు, ఒక టూల్ లాగా పనిచేస్తున్నాడు, ప్రతిరోజు ముస్లింస్ ని వేరే దారి పట్టిస్తున్నాడు. నన్ను ఏం చెప్పమంటారు? నేను ధర్మశాస్త్రం యొక్క స్టూడెంట్గా ఉండేవాడిని, విద్వాన్ని కాదు, విద్యార్థిగా ఉండేవాడిని. నాకు తెలుసుకోవాలంటే చాలా ఇష్టం. సమయం దొరికేటప్పుడంతా ఇప్పుడు చదువుకుంటూ ఉంటాను. అంతేకాకుండా నేను ఏది చదువుతున్నానో అది మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సమస్యలు ఏదైనా వస్తే దానికి సంబంధించిన అడ్వైస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇది చెప్పేది ఎవరు? చెప్పేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్మేదే లేదు. నేను మిస్లీడ్ చేస్తున్నానని ఆయన ఆయన చెప్తున్నాను. ఒక కమ్యూనిస్ట్. ఏమైనా సమస్య ఉండొచ్చు, ఆయన కమ్యూనిస్ట్ కూడా ఉండొచ్చు. ఆయనకి సమస్య ఏంటి? 1990 వరకు ఆయన అన్ని మేనిఫెస్టోలోనూ యూనిఫామ్ సివిల్ కోర్ట్ని ఆయన సపోర్ట్ చేశారు. 1986లో ఎప్పుడైతే నేను గవర్నమెంట్ నుంచి రిజైన్ చేశానో ఈ విషయంగా, అప్పుడు ఎక్కువగా నాకు సపోర్ట్ వచ్చింది ఏంటంటే బీజేపీ వాళ్ళు. అప్పుడు చూశారంటే 2 మెంబర్సే ఉండేవారు. నాకు సపోర్ట్ దొరికిందే లెఫ్ట్ పార్టీ నుంచే. కానీ ఆ సమయంలో నాకు వోకల్ వాయిస్ ఉండుంటే, ఆ సమయంలో నాకు ఎవరు సపోర్ట్ చేశారో అది ఎవరంటే ఈఎంఎస్ నంబూదిరి గారే. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి తలకిందలుగా మారిపోయింది. వాళ్ళు యూసీసీని మాత్రం ఎదిరించలేదు, వాళ్ళు ముక్తలాక్ని అమలు చేయటం వలన 95% ఇబ్బంది తగ్గిందని చెప్పాం కదా. దాని గురించి కూడా ఒక 6 నెలల క్రితం ఇది అవసరమని అడుగుతున్నారు. ఎందుకు చేస్తున్నారు? నిజం ఏంటంటే యాక్చువల్లీ అక్కడ ధర్మం అనే పేరులో ఒక పార్టీ జరుగుతుంది. ఆ పార్టీ చెప్పడానికి ఇష్టం లేదు. వాళ్లే దేశాన్ని విడదీయాలని ఆశపడ్డారు. వీళ్ళ అసెస్మెంట్ ఏంటంటే వాళ్ళ పార్టీ బలహీనంగా అయిపోతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే బలహీనంగా ఉండే ఓటు బ్యాంక్ పార్టీ ఉందే, దాన్ని లాక్కోవాలని చూస్తున్నారు. అందువల్ల ఆ పార్టీ ఏం చెప్పిందో అది వీళ్ళిప్పుడు చెప్తున్నారు. ప్రజలు ఎంతో మంది ప్రశ్నలు అడగాలని ఆశగా ఉన్నారు. పబ్జీ గేమ్ ఇస్లాంలో కరెక్టా రాంగా సార్? ముందు ఈ విషయాన్ని మీరు వాళ్ళని అడగండి. అదేంటంటే ఎవరు అథారిటీ అంటున్నారో వాళ్ళని అడగండి. నేను మామూలు మనిషిని, నేను ఒక స్టూడెంట్ని. నేను దాచకుండా ఒక విషయాన్ని చెప్పమంటారా? పబ్జీ గేమ్ ఎలా ఆడాలో కూడా నాకు తెలియదు. దాని గురించి నేను ఎప్పుడూ వినలేదు. నేను ఎందుకు దాని గురించి మాట్లాడాలి? జాకిర్ నాయక్ సార్ చెబుతున్నారు ముస్లిమ్స్ అంటే వీడియో గేమ్స్ ఆడకూడదని. ఎందుకంటే వీడియో గేమ్స్ ఆడారంటే దాంట్లో ఎన్నో ఫొటోస్ వస్తాయంట, బట్టలు వేయని ఆడవాళ్ళు వస్తారంట, దాంట్లో మ్యూజిక్ ఉంటుందంట. అదే కాక ఇస్లాంలో మ్యూజిక్ వినకూడదంట. అలాగా? సరే, నేను ఒప్పుకుంటున్నాను. ఆయన చెప్పింది నేను అంగీకరించాను. ఆయన ఫొటోస్ కూడా వీడియోలో వస్తున్నాయి. అది న్యాయమా? అదేంటంటే కాలర్లో మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నారే, అది పర్వాలేదా? ఇంకొక ముఖ్యమైన విషయం, యూట్యూబ్ వాళ్ళు ఆయనకి పేమెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే వ్యూషిప్ ఎక్కువగా ఉంది. అప్పుడు యూట్యూబ్ వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారు కదా. అదొచ్చి దాన్ని ఇలా వీడియో తీసి డబ్బు సంపాదించటం అది హలాలా? ఇలా చూడండి, ఇదేం మామూలు విషయం కాదు. ఇండియాలో వీళ్ళు అందరూ ఎప్పుడైతే ఇది షిప్ మూలంగా హజ్జీకి వెళ్ళటం ప్రారంభించారో అప్పుడే ఒక అడ్డంకం వేశారు. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ హజ్కి వెళ్ళకూడదని. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళాలంటే మీకు పర్మిషన్ కావాలి, పాస్పోర్ట్ అక్కర్లేదు. పర్మిట్లో వచ్చి ఫోటో అంటించాలి. అందువల్ల ఫోటో తీయడం అనేది ఇస్లాంకి విరోధమైనది. అందువల్ల మీరు హజ్జీకే వెళ్ళకూడదని చెప్పేశారు. అదేంటంటే ఇది కంటిన్యూగా చెప్తూనే ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఎవరి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ మీరు కొంచెం టీవీలో జరిగే వేరే వేరే డిబేట్ని చూడండి. టీవీలో వచ్చే యాంకర్లు ఉంటారే, చాలా అట్రాక్టివ్గా ఉంటారు. అందమైన అమ్మాయిలు వస్తారు. దాంతో ఇదంతా ఎవరైతే తప్పంటారో వీళ్ళు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తారు. అది కూడా టీవీ స్క్రీన్లో కూర్చొని. ఇది పర్వాలేదా? న్యాయమా?
మీరు టీవీ యాంకర్ అని చెప్పారు. పాకిస్తాన్లో ఒక యాంకర్ ఒక మౌలానా దగ్గర అడిగారు, సార్ మీరు చెబుతున్నారు మనం స్వర్గానికి వెళ్తే చాలా అందగత్తెలు దొరుకుతారంట. ఇది విని నాకు నవ్వు వస్తుంది. నాకు తెలీదు. ఒకసారి ఏం జరిగిందంటే స్వామి వివేకానందర్ని ఒక ప్రొఫెసర్ ప్రశ్న అడిగారు. ఒకవేళ మీరు రోడ్డు మీద నడుస్తుంటే ఇంకా అక్కడ చాలా అద్భుతమైన గ్రంథం మీ కంటికి కనిపిస్తుంది, పక్కనే ఒక పెద్ద డబ్బు మూట కూడా ఉంది, మీరు ఆ రెండిట్లో ఏది తీస్తారు? స్వామి వివేకానంద ఏం చెప్పారంటే నేను డబ్బు మూటనే తీస్తాను అన్నారు. అప్పుడు ప్రొఫెసర్ ఏమన్నారంటే మీరు చాలా వింతైన మనిషిగా ఉన్నారు, డబ్బు మూట తీస్తానంటున్నారు, నేను వచ్చి ఆ గ్రంథాన్నే తీస్తాను, అప్పుడే నాకు జ్ఞానం వస్తుంది, విజ్డమ్ వస్తుంది అన్నారు. ఎవరి దగ్గర ఏం లేదో అదే తీస్తారని ఇతను అన్నారు. ఎవరి దగ్గర ఏది లేదో అది తీయడానికే వాడు ప్రయత్నిస్తాడు. నేను ఇంతే చెప్పగలను. ఇక మీరు అర్థం కానీ చేసుకోండి. ఇది ఎక్కడైనా రాసుందా ఏంటి? స్వర్గంలో అందగత్తెలుంటారని, ఒక మనిషికి 10 మనుషుల శక్తి దొరుకుతుందని, మీకు ఎన్నో ఆశ్చర్యాలు జరుగుతాయని. నేను మీకు ఒక విషయం చెప్పగలను అంతే. నాకు తెలిసినంత వరకు ఊరంటే వర్ణించబడుతుంది, దాని అర్థం నాకు తెలియదు. దాని గురించి మాట్లాడితే సమయం అయిపోతుంది. కానీ అన్నీ ఉంటాయి, నది పారుతుందట, పళ్ళుంటాయి, గార్డెన్ ఉంటుంది. కానీ ఈ అందగత్తెల గురించి ఎందుకు మాట్లాడుతుంటారు? అక్కడే చాలా ఉన్నాయి కదా. కానీ ఖురాన్లో ఇంకో చోట కూడా చెప్పారు, అది కూడా చాలా ముఖ్యమైనది. దాంట్లో ఏం చెప్పబడ్డారంటే అదేంటంటే మనిషి యొక్క బ్రెయిన్ ఉంది కదా, అదేంటంటే మానోబుద్ధి, అదేంటంటే ఊహించలేనంత లెక్కకి ఆ స్వర్గం ఉంటుందట. ఇందులోంచి మనకేమి తెలుస్తుంది? ఇందులోంచి ఒకటే మనకు తెలుస్తుంది, అదే ఈ ధర్మశాస్త్రంలో రాసింది మనం చదివినప్పుడు అదొచ్చి అందరికీ సరిపడుతుంది. ఎవరికైతే బుద్ధి మందం బుద్ధి వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఎవరైతే చాలా తెలివిగా ఉంటారో వాడికి కూడా సరిపడుతుంది. సో అందరినీ మనం వేలెత్తి చూపించాలి కదా. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదేంటంటే మీరు స్వర్గాన్ని గురించి చెప్పడం చూస్తే మీరు రోజు ట్రైన్ పట్టుకుని అటు ఇటు కరెక్ట్. అదే మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. అదేంటంటే స్వామి వివేకానంద చెప్పారు కదా, అదే విషయం. అదేంటంటే ఏ విషయం మీ దగ్గర లేదో అదే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది, అదే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది కదా. చెప్పాను కదా, ఆ పాకిస్తాన్ లో ఉన్న లేడీ యాంకర్ ఆమె ఏం చేసిందంటే అతని దగ్గర అడిగింది, మీరు అక్కడికి వెళ్తే అందగత్తెలు దొరుకుతారు, కానీ ఆడవాళ్ళు మాకేం దొరుకుతుందని. ఆయన అన్నాడు 7 జన్మలకి మీకు ఒకటే భర్త దొరుకుతాడని. సరే వాళ్ళేం చెప్పారు అది కూడా మాకు చెప్పండి. ఆమె నాకు వద్దని చెప్పేసింది. లేదు, వాళ్ళు వద్దని చెప్పుంటారు. స్వర్గానికి వెళ్ళి కూడా అదే మొగుడు కావాలంటే నేనెందుకు స్వర్గానికి వెళ్ళాలి? అదే నేను చెప్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి కూడా ఏం ప్రయోజనం? ఇది నేను చెప్పలేదు, వాళ్ళు చెప్పారు. సార్ ఇస్లాంలో వడ్డీ తీసుకోవడం తప్ప సార్? ఖురాన్ దానికి అంగీకరించదా? ఇంట్రెస్ట్ తీసుకునేది దాన్నే వడ్డీ అని అంటారు. కరెక్ట్. నేను ఇంట్రెస్ట్ని ఎదిరించి నేను కఠినమైన పదాలని వాడాను కూడా. కానీ అదేంటంటే మిస్టర్ షేక్ అబ్దుల్ హూర్ ఉన్నారు, ఆయన చాలా పెద్ద స్కాలర్. ఆయన కూడా మన ఇండియాలోనే జీవించారు. ఆయన్ని చదివేటప్పుడే నాకు తెలిసింది అదేంటే ఇంట్రెస్ట్, ఏ వడ్డీనైతే ఆయన ఆలోచనలేంటి. నాకని ఎలాంటి అభిప్రాయం లేదు, ఎందుకంటే నేను ఒక స్టూడెంట్నే. నేను అన్ని పుస్తకాలని చదివి అందులో తెలుసుకుంటున్నాను, దాని లాభం తీసుకుంటున్నాను. అందుకని షేక్ మొహమ్మద్ అబ్దు కూడా ఇదే చెప్తున్నారు. ఆ తర్వాత సయ్యద్ అహ్మద్ కూడా ఇదే చెప్తున్నారు. ఆ వడ్డీ ఇండియాలో కూడా నడుస్తూ ఉందట, అదే గవర్నమెంట్ బ్యాన్ చేసింది. దాన్నే అంటారు చక్రవడ్డీ అని చెప్తారు. అది ఆ కాలం వడ్డీ అంటారు. ఆ కాలంలో బ్యాంకులు లేవు, ఆ కాలంలో వేరే ఇన్స్టిట్యూషన్స్ అంతా ఏమీ లేవు. ఆ కాలంలో చక్రవర్తి వడ్డీ ఉండింది, మన దేశంలో కూడా ఉండింది. అదే గవర్నమెంట్ బ్యాన్ చేశారు. వాళ్ళిద్దరూ ఇదే చెప్పేవారు. అదేంటంటే ముస్లిం గ్రూప్ అయిన వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడంలో ఓడిపోయారు. ఈరోజు చూసారంటే ఎన్నో బ్యాంకుల హెడ్ ముస్లింసే ఉన్నారు. అవును, ఎన్నో ముస్లింస్ కి మధ్యలో బ్యాంకులు వదిలేయండి, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ మొత్తం ముస్లిమ్స్ అందరూ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి కదా పాకిస్తాన్లో జీవిస్తున్నారు.
అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. IMFS నుంచి లోన్ తీసుకున్నారు, వరల్డ్ వడ్డీ బ్యాంక్ నుంచి కడుతున్నారు. లోన్ తీసుకున్నారు, వడ్డీ ఇస్తున్నారు. ఇన్ని విషయాలు మీరు చెప్తున్నారంటే మరి ఫత్వా అంటే ఏంటి అది కూడా చెప్పండి. దీని లిటరల్ మీనింగ్ని మనం చూసాము అంటే అదేంటంటే మీ యొక్క ఏదో ఒక చట్టం సంబంధించిన, ఇక్కడ చాలా చట్టాలు ఉన్నాయి, అందరికీ అన్నీ తెలియదు. అందువల్ల ఏదో ఒక విషయం సంబంధించి మీ బుర్రలో ఉంది. అప్పుడు మీరు ఒక పెద్ద వకీల్ని చూసి మీ అభిప్రాయాన్ని అడుగుతారు. లీగల్ ఒపీనియన్, దాని లిటరల్ మీనింగే లీగల్ ఒపీనియన్. ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే చాలా మందికి చట్టం ఏంటో అస్సలు తెలియదు. ఫత్వా అని చెప్పి ఎవరిని కావాలంటే అదే వాళ్ళని నేను చెప్తున్నాను. దీని లిటరల్ మీనింగ్ ఏంటంటే ఒపీనియన్. కానీ దీన్ని వీళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు? దీన్ని కోర్టు ఆర్డర్ లాగా ఉపయోగిస్తున్నారు. ఫత్వా ఇచ్చి ఈయన్ని తరిమి కొడుతున్నారు. ఫత్వా ఇచ్చి ఈ నిక్కా చెల్లదు, ఫత్వా ఇచ్చేసాం, వీళ్ళు కలిసి ఉండకూడదు. అరే మీరేమన్నా కోర్టు నడుపుతున్నారా? మీకెవరు అధికారాన్ని ఇచ్చింది? వీళ్ళు ఒపీనియన్ ఇవ్వచ్చు. ఇదే జరుగుతుంది. కానీ ఇరుక్కున్నారంటే ఏం చెప్తారు? నేను జస్ట్ ఒపీనియన్ ఇస్తున్నాను, సర్ది చెప్తున్నాను. కానీ ఒక అమాయకుడు ఉంటాడు, వాడికి చట్టం గురించి ఏమీ తెలియదు. వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఫతా అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఆ తర్వాత మీరు వాడిని మబ్బులో పెట్టి ఇదే ఒపీనియన్ అని మోసం చేస్తారు. వాడు మోసపోతాడు. ఇది వీళ్ళు కావాలనే చేస్తున్నారు. దీంట్లోంచి బయటికి రావడానికి సామాన్యమైన మనుషులు ఏం చేయాలి అసలు? మీ దగ్గర చదువు లేనంత వరకు మీకు రక్షణ ఉండదు. ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తారు. ఎవరు రక్షణ ఇవ్వనే లేరు. మనిషి ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవాలి అంటే, జీవితంలో ముందుకు వెళ్ళాలంటే చదువు చాలా ముఖ్యం. కానీ మోసం నుంచి తప్పించుకోవాలంటే దానికి పెద్ద ఆయుధమే చదువు. చదువే మిమ్మల్ని అర్థం చేసుకునేంత మీరు చదవాలి. దాంతో ఎవరైతే, నేనొచ్చి మీకు ఖురాన్ నుంచి ఒక మాట చెప్తాను. వయ్యధ, అదేంటంటే దాంట్లో చెప్పింది ప్రొఫెటిక్ మిషన్. అలా అంటే ఏంటి? ప్రాఫెట్ యొక్క పనేంటి? దీన్ని 3 భాగాలుగా విడదీశారు. ప్రాఫెట్ యొక్క పని చదువు, శిక్షని ఇవ్వాలి. కానీ ఇందులో 4వ పాయింట్ ఒకటి ఉంది. అందులో చెప్తున్నారు, అందులో ఉండేది బయదా అన్హుం ఇస్రహుం వల్ అగ్లాల్ లతీ కానత్ అలై. అందులో ప్రాఫిట్ యొక్క పని ఏంటంటే ప్రాఫిట్ కాదు, ఖురాన్ని సంబంధించి అన్ని దేశాల్లోనూ మనుషులందరిలో ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనం వాళ్ళని అవతారం అని అంటున్నాం. అందువల్ల వీళ్ళ మిషన్ ఏంటి? వీళ్ళ పని ఏంటంటే మనుషులు మెడలోను కాళ్ళలోనూ ఉన్న చైన్లను తుంపేసి వాళ్ళకి ముక్తిని ఇవ్వాలి. ఈ ఒక విషయాన్నే నాకలా అనిపిస్తుంది. రాసింది చదివాను, అందుకే నాకు అనిపిస్తుంది. అల్లా మెహక్బాల్ చెప్పారు. అదేంటంటే దీనికి సంబంధించిన ఆయన గుర్తించి చెప్పారు. అదే నాకు గుర్తొచ్చి చెప్తున్నారు. క్యూ హాలికో మక్లూబ్ మే కాయల్ రహే పర్దే పీరానే కలీసా సెహదా. అదేంటంటే డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండాలి, పరమాత్మకి ఆత్మకి కూడా. మధ్యన వస్తున్నారు కదా, వీళ్ళని తరిమి కొట్టండి. నేను చెప్పలేదు, అల్లా ఇక్బాల్ చెప్పారు. లేకపోతే నా మీద కేసేస్తారు. అల్లా ఇక్బాల్ చెప్తున్నారు, ఈ మధ్యన ఉన్న వాళ్ళని తరివి కొట్టండి, కాల్తో కొట్టండి. ఇంకా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ ఆప్కి అదాలత్లో ప్రశ్నల వర్షం కురుస్తుంది. షారుఖ్ ఖాన్ ఇంట్లో చూశారంటే వినాయక చవితి రోజు అతను గణేష్ విగ్రహం పెట్టి ఇంట్లో పూజ చేస్తున్నారు. దాన్ని నిమజ్జించడానికి కూడా ఆయన వెళ్తున్నాడు. అందువల్ల ఆయన ఏమైనా నిందితుడా లేక ఇస్లాంకి వ్యతిరేకుడా? నాకు సంబంధించినంత వరకు వాళ్ళకి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. ఎవరిని జడ్జ్ చేసే అధికారం నాకు లేనే లేదు. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఈ రోజు అతిథి కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. ఆయన మీద ఉన్న మరో ఆరోపణ. ఆప్కి అదాలత్లో కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ గారి మీద ఉన్న ఆరోపణలు. వీరు ఇస్లామీయుల పరంపరని చెదరకొడుతున్నారు. ఈయన కేరళలో ఒక ముఖ్యమైన లీడర్. ఈయన పేరు అబ్దుల్ హమీద్ ఫైజీ. ఆయన ఏమంటున్నాడంటే గవర్నర్ పేరు వింటేనే అర్థమవుతుంది ఆయన ఒక ముస్లిం అని. ఆయన పేరుకి అర్థం ఏంటంటే ఆయనకి అల్లా బాగా తెలుసు, అల్లాని బాగా అర్థం చేసుకున్నారని.
కానీ అతన్ని ముస్లింగా అక్సెప్ట్ చేసుకోకూడదని. ఆయన ఆలోచనలు చెప్పే అధికారం ఆయనకు ఉంది. ఇంకా ఆయన ఇంటికి వెళ్ళి నేనేమి సర్టిఫికేట్ అంతా అడగలేదే. ఆయన దగ్గర మాత్రం కాదు, నేను ఎవరిని సర్టిఫికేట్ అసలు అడగను. చాలా మంది చెప్తున్నారు ఏంటంటే ఇస్లాంలో ఒక రూల్ ఉందని, మీరు మిగతా వాళ్ళ విషయంలో తల దూర్చకూడదని. కానీ వాళ్ళేం చెప్తున్నారంటే ఆరిఫ్ సార్ వచ్చి మిగతా రిలీజియన్స్ గుళ్ళకంతా వెళ్తున్నాడు, అది కూడా ముఖ్యంగా ఫిబ్రవరి 2022 గురించి ఫిబ్రవరి చెప్తున్నారు. 22 గురించి ఎందుకు చెప్తున్నారు? 1980లో అన్ని ఫోటోలు తీశాను కదా. చెప్పాలంటే నేను కాన్పూర్లో ఏ గుడిని వదలలేదే. పిలిచిన చోటకంతా నేను వెళ్ళానే. 2022 ఎందుకు? కాన్పూర్ వాళ్ళని అడగండి. 1980లో నేను కాన్పూర్లో కాంగ్రెస్కి ఎంపీగా ఉండేవాడిని. 5 సంవత్సరాలు ఉన్నాను. వెళ్ళి అడగండి. నాకు తెలిసి 2 గుళ్ళు తప్ప అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చేసాను. చాలా ముఖ్యమైన విషయం, మీరు శబరిమలకి కూడా వెళ్ళారు. అదే కాకుండా వాళ్ళ డ్రెస్సును కూడా మీరు వేసుకున్నారు, అక్కడికి వెళ్ళి పూజ చేశారు. వాళ్ళు చెబుతున్నారు ఇస్లాంలో దీనికంత అనుమతి లేదని. మీకో విషయం చెప్తున్నాను. ఇబ్నే అరబీ మీరు గూగుల్లో వెళ్ళి వెతకండి. సూఫియోలో మొదటి పేరే అన్నిటికన్నా పెద్ద పేరు. దాంతో వాళ్ళు ఎంత అందంగా రాశారు. దాంతో వాళ్ళు అరబీలో మదరసాలో వాళ్ళకి ఎదురుగా పాఠం తీస్తున్నారు. ఇంకా మదర్స్ ఎదురుకుండా నేనే ఒక ఆర్టికల్ రాశాను, దయచేసి ఒకసారి చదవండి. ఇదినే అరబీ, ఆ ఉస్తాదే మదర్సాలో ఇబ్నే అరబీని ఇలాంటి విషయాల గురించే చెప్పారు. ఇప్పుడు నా గురించి చెప్పారు కదా మీరు, అదే ఉస్తాద్. ఇది మక్కాలో జరిగిన విషయం. అదే పెద్ద మస్జిద్ అరంషరి. ఆ చోట్లో ఆ ఉస్తాద్ దగ్గర అడిగిన ప్రశ్నకి సమాధానం ఆయన చెప్పారు, ఇబ్నే అరబీ కన్నా విద్వాన్ మేధావి ఇంకా ఎవ్వరూ లేరు. అప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆ స్టూడెంట్స్ వాళ్ళ ప్రశ్న అడిగారు. మీరు ఉదయాన్నే వేరే ప్రశ్న అడిగారు, ఇబ్నే అరబీ కన్ఫ్యూజ్ అయ్యారట. ఇంకా వాళ్ళకన్నా పెద్ద విద్వాన్ ఇంకా అల్లాని అర్థం చేసుకునే వాళ్ళు వేరే ఎవరు లేరని చెప్తున్నారు. ఎందుకని ఇలా విడిగా చూస్తున్నారు? అందుకు ఆయన చెప్పారు, అక్కడొచ్చి ప్రిస్క్రైబ్ సిలబస్ ఉన్నది. అక్కడ కొన్ని ఈ సిలబస్ని ఏమంటారు? అవును, దానికి మనం నేర్పించాలి. ఇక్కడ నా మనసులో ఉన్నది చెప్తున్నాను. ఇబ్నే అరబీ ఏం చెప్పారు? ఇబ్నే అరబీ చెప్పింది అది మొత్తంగా చూశారంటే చదివితే అంత బాగుంటుంది. నేను మొదటి పదం ఇంకా చివరి మొదటి పదం, ఆ బుక్లో ఉన్న మొదటి పదం ఇంకా చివరి పదం, దాంతో నేను అదేంటంటే చదవడం అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా విషయాల్ని చదివి తెలుసుకుంటాను. అందులో మొదటిగా రాయబడింది, మీరు చాలా జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతంగా అడ్వైస్ని ఇచ్చారు. చుట్టుపక్కల మీరు ప్రశాంతతని నెలకొర్చాలి. దాంతో మీరు ఎలాంటి ఏ గుర్తింపుతో నువ్వు తెలుసుకుంటున్నావో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దాని గురించి పొగడకుండా ఉండకూడదు. అదే మనలో చెప్పుకుంటాం కదా, అదే మనం అందరం ఒకటిగా కూర్చుని మన బిడ్డల గురించి మాట్లాడతాం. అది వచ్చి ఒక తప్పుడు ఆలోచన. ఆయన చెప్తున్నారు, మీరు ఏ మతానికి చెందినవారైనా ఏ గుర్తింపు అయినా సరే, నువ్వు ప్రజలతో కూర్చున్నప్పుడు అప్పుడు నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు పొగుడు, కానీ మిగతా వాళ్ళని కూడా నువ్వు పొగడాలి. ముందు ఇది చెప్పారు. ఆ తర్వాత చివరిగా ఆయన చెప్పింది వచ్చి, డో నాట్ కన్సైన్ యోర్ సెల్ఫ్ టు వన్ బిలీఫ్. నీ పారంపర్యాన్ని ఒకే చోటలో కట్టుబడి చేసి ఉంచొద్దు. బీ ఇన్ యోర్ సెల్ఫ్ a form for all kind of belief, because God is too vast and too tremendous to be confined, to be restricted to one belief or another. చాలా అద్భుతమైన పదం. అంటే సార్, జనరల్ బిలీవ్ ఏంటంటే ఏ ఒక్క ముస్లిము ఒకవేళ గుడికి వెళ్తే అక్కడున్న కష్టాన్ని ఫాలో చేస్తే, వాళ్ళు చెప్పినట్లుగా డ్రెస్ వేసుకుంటే, నెత్తికి విభూది రాసుకుంటే, భగవంతుడు ముందు వంగి నిలబడితే వాడు ముస్లింగా ఉండడు. అలాగా ఉండడంట. ఓ ఉండడా? ఇండోనేషియా వాళ్ళు ముస్లింసా కాదా? రాష్ట్రపతి భవన్కి బయట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక పెద్ద గాంధీ స్టాచ్యూ. దానికన్నా పెద్ద స్టాచ్యూవే కృష్ణుడు అర్జునుడు సంవాదిది. ఇంకా అక్కడ అందరూ ముస్లింసే. ఇండోనేషియా వాళ్ళని అడగండి, వీళ్ళెవరు? కృష్ణన్ అర్జున్ సంవాద్,
వీడు ఒక హిందూ ఐకాన్ కదా, కానీ నువ్వు ముస్లిం కదా. ఆఫ్ కోర్స్ వీఆర్ ముస్లిం. ఇస్లాం ఇస్ అవర్ రిలీజియన్ అండ్ దిస్ ఈస్ అవర్ కల్చర్. ఇస్లాం మా యొక్క పూర్తి అయిన గుర్తింపు, కానీ ఇది మా యొక్క కళాచారం. ఇంకో విషయం కూడా చెప్పబడుతుంది, నేను నిజమైన ముస్లిం అయితే అల్లా ముందు మాత్రమే తల ఉంచుతాను, ఇంకా ఎవరు ముందు వంచనని. అయితే అల్లా కన్నా ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కనే నమ్ముతాను, ఇద్దరిని అసలు నమ్మను. నేను అన్ని చోట్ల ఆయన్నే చూస్తున్నాను. ఇప్పుడు మీ అల్లాని దాటి తాండవం ఆడేవాళ్ళు ఇంకెవరున్నారు? నాకు తెలిసి శివుడు తాండవం ఆడతారు కదా. ఇక్కడే మీరు ఇంకొక దేవుణ్ణి చూపిస్తున్నారు. శివుడు అనే ఆయన ఒకరున్నారని. నాకు అన్ని చోట్ల నేను ఎక్కడికి వెళ్ళినా ఎందుకు గుడికి వెళ్ళాలి? చర్చ్ గురించి చెప్పలేదు. చెప్పాలంటే నేను చాలా చర్చలకు వెళ్ళాను. లేదు, మీరు గుడికి వెళ్ళింది లేదు వాళ్ళు లేదు, ముఖ్యంగా నేనే మీకు చెప్తున్నారు. చెప్తున్నాను కదా. ఇక్కడ ఢిల్లీలో కాన్ మార్కెట్కి వెనకాల క్రిస్టియన్స్ యొక్క జప ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి అడగండి నేను ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళానని. ఇప్పుడు కూడా వెళ్తున్నాను. నాకెలాంటి వ్యత్యాసం లేదు. అవును, ఖుదా ఇంకా ఆయన ఆశీర్వాదం కొంతమందికి మాత్రం సొంతం కాదు, అది అందరికీ సొంతమైనది. అయితే ఇస్లాంలో మీరు దీనికి ఎలాంటి అడ్డు లేదంటున్నారు కదా. అది వాళ్ళ ఆలోచనలు. అందరి కోసం నేను ఆలోచించలేను. ఇది నా ఆలోచనలు. ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు. దాన్ని ఖైదు చేయడానికి మీరు దయచేసి ప్రయత్నించొద్దు. అయితే సరే, ఒక దయచేసి అలా కామన్ మ్యాన్ గా చెయ్యొద్దు. మీ దగ్గర ఒక ప్రశ్న అడుగుతున్నాను. షారుఖ్ ఖాన్ ఇంట్లో చూశారంటే వినాయక చవితి రోజు అతను గణేష్ విగ్రహం పెట్టి ఇంట్లో పూజ చేస్తున్నారు. దాన్ని నిమజ్జించడానికి కూడా ఆయన వెళ్తున్నాడు. అందువల్ల ఆయన ఏమైనా నిందితుడా లేక ఇస్లాంకి వ్యతిరేకుడా? ఎవరిని దేవుడు ఎలాగ పూజించాలనుకుంటున్నారో అలాగ పూజించొచ్చు. మిగతా వాళ్ళ గురించి జడ్జ్మెంట్ చేసే అధికారం నాకు లేదు. ఏదంతా ఖురాన్ పదంతో చెప్తున్నాను. అందరూ వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు ఉన్నారు. షారూఖ్ ఖాన్ వినాయకుడిని సముద్రంలో వదిలేటప్పుడు అల్లాని వదిలేసి వెళ్ళిపోయారా ఏంటి? మేము చాలా చూసాము. సారా అలీ ఖాన్ మహాకాళేశ్వర్ గుడికి వెళ్తున్నారు. అందువల్ల ఆమె గురించి చాలా దారుణంగా రాశారు. ఈ చోట్ల నాకు మీరు అనుమతించాలి. నాకొచ్చి చాలా 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 ఇష్టం. ఉపనిషత్తు నుంచి నేను ఒకటి చెప్తాను. యో వే భూ మాతక్ సుఖం న అల్పే సుఖం అస్తి. మీ బుర్రని బ్రాడ్గా పెట్టుకోండి. బ్రాడ్గా పెట్టుకుని అన్నిటినీ తెలుసుకోవాలని చూడండి. అందరినీ మీతో కలుపుకోండి. చాలా సంతోషం దొరుకుతుంది. దాంతో చిన్న బుద్ధితో జీవించారంటే, మనం చూసే చూపుని పెద్ద చేయకుండా చిన్నదిగా జీవించారంటే, నువ్వు నేనని చెప్పడం ప్రారంభిస్తే మీకు జీవితంలో ప్రశాంతత అనేది దొరకనే దొరకదు. ఎవరికి సుఖం ప్రాప్తమవుతుంది? యో బే బో మాతక్ సుఖం. అందరినీ మనవాళ్ళుగా చూడండి. ఇప్పుడు మీరు ప్రశ్న అడగచ్చు. అదేంటంటే మనం ఏ మతానికి చెంది ఉన్నామో ఆ మతానికి మర్యాద ఇస్తే చాలు. ఇప్పటి వరకు నేను అలాగే అనుకున్నాను. మీ సమాధానం నా బ్రెయిన్ ని క్లియర్ చేసేసింది. అందరూ ఒకటే. అందరికీ ప్రేమ చూపించండి. అందరితో కలిసి జీవించండి. చెట్లు వృక్షాలు అయి ఉండొచ్చు, జీవరాశులు అయి ఉండొచ్చు. అన్ని సందేహాలకి ఒకే సమాధానం ఇచ్చేశారు. ఆరిఫ్ సార్, నీ ముందే చెప్పాను మీరు మాట్లాడుతూనే ఉండాలి, అది మేము వింటూనే ఉండాలని. కానీ మన దగ్గర అంత సమయం లేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం వినబోయేది ఇవాళటి జడ్జ్ నజ్మా అఖ్తర్ ఆమె ఇచ్చే తీర్పు మీ ఆప్కి అదాలత్లో. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఈరోజు కేరళ గవర్నర్ అయిన ఆరిఫ్ ఖాన్ ని మనం విచారించాం. మనం ఆయన దగ్గర యూసీసీ గురించి అడిగాం. అదే కాకుండా ప్రజలు మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి, దాని గురించంతా మనం ఆయన దగ్గర అడిగాము. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాళటి జడ్జ్ జాంబియా మిలియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నజ్మా గారి తీర్పుని విందాం. ఈరోజు గెస్ట్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. నాకు 1973 నుంచే తెలుసు, ఎందుకంటే నా అదే యూనివర్సిటీలో నేను చదువుకున్నాను. అక్కడ ఈయనే ప్రెసిడెంట్గా ఉండేవారు. మీ వాయిస్లో, మీ గొంతులో ఒక డిఫరెంట్ అయిన గంభీరం ఉంది. అది కూడా మీ నాలెడ్జ్, సముద్రం వంటి ఒక నాలెడ్జ్.
అది మీరు అలికడ్ నుంచే తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ లీడర్గా మారినాక అది పెరుగుతూనే పోతుంది. సంహౌ తప్పట్లు కొడదాం అనుకుంటున్నాను, కానీ జడ్జిగా నేను కొట్టకూడదు. లేదంటే నేను ఖచ్చితంగా తప్పట్లు కొట్టేదాన్ని. మీ మీద కొన్ని ఆరోపణలు అంటూ ఉన్నాయి, కానీ చాలా గంభీరమైన ఆరోపణలు. మీరు అద్దంలాగా చాలా క్లారిటీగా సమాధానాలు ఇచ్చారు. అది కూడా ఇక్కడ అందరి భ్రమలను కూడా మీరు తీర్చేశారు. రజేష్ శర్మ దగ్గర నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఆయన మీద చాలా ఆరోపణల్ని పెట్టారు. అన్నింటికీ కూడా గెస్ట్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ చాలా డిఫరెంట్ అయిన విధంగా సమాధానం చెప్పారు. ఆప్కి అదాలత్లో అనేక ఆరోపణల నుంచి ఆయన్ని విడుదల చేస్తుంది. నిజంగానే మీతో మాట్లాడడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇలాగే మీరెప్పుడు మాట్లాడుతూనే ఉండాలని, ప్రజలు వేసే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలని, మాలాంటి వాళ్ళకు కూడా మీరు ఎంతో నేర్పించాలని ఈ ప్రోగ్రామ్ ని ఇంతటితో ముగిస్తున్నాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వ్యక్తితో. అంతవరకు సెలవు.